తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మా ఏకాదశి, ద్వాదశి చాలా విశేషం. ఇక పౌర్ణమి, మొత్తం ఆ 4 రోజులు భలే సందడిగా ఉంటుంది. దీపారాధన, కళ్యాణం జరిపిస్తూ ఉంటారు కొంతమంది. ఈ 4 రోజులు ఎలా విశేషంగా జరుపుకోవాలో వివరించండి. ఏకాదశి ప్రత్యేకత ఏంటి అసలు? ఏకాదశి, ద్వాదశి, పొన్నుమే అడిగారు. మధ్యలో త్రయోదశి, చతుర్దశి మర్చిపోయారు. త్రయోదశి, చతుర్దశి కలిసి ఏ రోజు ఉంటుందో ఆ రోజున మాస శివరాత్రి అంటాం. కార్తీక మాసంలో ప్రతి మాసానికి ఒక శివరాత్రి వస్తుంది కదా. అవును. కార్తీక మాసంలో శివరాత్రి అదే అనమాట, మాస శివరాత్రి. అది కూడా చాలా ప్రత్యేకతే. శివరాత్రి అంటేనే శివుడి గురించి కదా. ఏకాదశి, ఏకాదశి వ్రతం అంటే ఆ రోజున అంతా ఉపవాసం ఉండి పూర్తిగా సాధారణంగా చాలా మంది ఏకాదశి అంటే ఆ రోజు ఉదయం నుంచే ఏం తినకుండా అనే చేస్తారు. కానీ ఏకాదశి వ్రతంలో ఏమని ఉంటుందంటే ముందర రోజు రాత్రి కూడా ఏం తినకూడదు. ముందర రోజు రాత్రి ఏం తినకూడదు, ఆ రోజంతా ఏం తినకూడదు, ఆ రోజు పడుకోకూడదు. అంటే జాగరణ చేయాలి రాత్రి అంతాను. మళ్ళీ 3 దాకానో 1 గంట దాకానో 12 దాటాక మానేసి పడుకోవటము. 12 అనే క్యాలెండర్ ఆంగ్లేయులు వచ్చాక వచ్చింది మనకి, గ్రెగరియన్ క్యాలెండర్ నుంచి. కనుక 12 ఎప్పుడు మనకి లెక్క కాదు. మనకి రోజు అంటే సూర్యోదయం నుంచి సూర్యోదయానికే లెక్క. కనుక అక్కడ సూర్యాస్తమయం అయినాక ఆపేసి, అంటే కడుపులో కూడా ఏం మిగలకూడదు. పూర్తిగా ఖాళీ కడుపుతో ఆ రోజంతా ఉండి మర్నాడు మధ్యాహ్నం అపరాహ్నం వేళ అంటారు. అది మనకి ఇప్పుడు 12తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అంటే మధ్యాహ్న సమయం అనమాట. సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయం లోపల అది దాటకుండా ఏదన్నా పారణ చేయటం అంటారంటే నీళ్లు తాగటమో, భోజనం చేయటమో, పండు తినటమో చేసి ఆ తర్వాత వీళ్ళు మామూలుగా భోజనం చేయొచ్చు. ఇది విధానం. ఈ విధానం ప్రతివారు ఏకాదశి వ్రతం అంటే అసలు యాక్చువల్లీ ఇది కూడా చేస్తూ ఉంటారనమాట. దీనికి మనకి భాగవతంలో ముఖ్యంగా అంబరీషుడు కథ ఒకటి ఉంది. ఆయన నియమంగా ఈ ఏకాదశి వ్రతం చేస్తూ ఉంటే దుర్వాసుడు వచ్చాడు. వస్తే ఇవాళ నేను వ్రతంలో ఉన్నానండి, తప్పకుండా అంటే ద్వాదశి నాడు వచ్చాడు, మీరు వెళ్ళి గంగకెళ్ళి స్నానవది చేసి వచ్చేస్తే తర్వాత మనం భోజనం చేద్దాం అంటాడు. దుర్వాసుడు వెళ్ళి కావాలని పరీక్షించడానికి కదా ఇవన్నీ ప్రయత్నాలు. ఆ అపరాహ్న సమయం దాటాక కానీ రాడు. ఈ లోపల అపరాహ్న సమయం దాటితే ఇతనికి వ్రతఫలం దక్కదు. కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి వ్రతఫలం దక్కదు. కనుక ఏం చెప్పారు, ఇలాంటి కష్టమైనటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు పెద్దలందరినీ పిలిచి ఏం చేయమంటారు అని అడుగుతారు. అక్కడ ఉన్న గురువుల్ని, మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ పిలిచి ఏం చేయమన్నారు, కొంచెం మంచినీళ్ళు తాగినా చాలు ఫలితం వస్తుంది. తర్వాత ఆయనతో పాటు కలిసి, ఎందుకంటే అతిథికి మనం తిన్నాక పెట్టకూడదు, మనం తినకముందే అతనికి పెట్టి పక్కన కావాలంటే మనం తినొచ్చు. కానీ మనం తినేశాక అతిథికి భోజనం పెట్టకూడదు. తిథి లేకుండా వచ్చేవాడే, అంటే తిథి వారవర్జ్యాలు పట్టించుకోకుండా వచ్చేవాడే అతిథి. ఆ తిథి లేకుండా అనమాట. వాళ్ళకి ఏకాదశి, ద్వాదశి అనే నియమాలు అతిథికి ఉండవు. వచ్చాడు, పైగా అభ్యాగత స్వయం విష్ణు అనే వచ్చినవాడు స్వయంగా విష్ణుమూర్తి అనేటటువంటి ఇంకొక నమ్మకం. ఇతను కొద్దిగా నీళ్లు తాగి ఎదురు చూశాడు. దుర్వాసుడికి తెలిసిపోయింది. ఆయన పేరు అసలే క్రోధ భట్టారకుడు. మహాకోపంగా వచ్చాడు. నన్ను అవమానించావా అనుకున్నాడు. అనుకుంటే కాదండి, ఇలా నీళ్లు తాగమన్నారు, పెద్దలందరినీ అడిగాకే నేను తీసుకున్నా. ఎంత చెప్పినా వినలేదు. శపించబోయాడు. శపించబోతే విష్ణుమూర్తి జపంలో కదా ఉన్నాడు ఈయన. వెంటనే రక్షించమని విష్ణుమూర్తికి దండం పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఒక్కసారి సుదర్శన ప్రయోగం చేశాడు. కోపం వచ్చేసింది ఆయనకి. వ్రతంలో ఉన్నాడు, నలుగురిని సంప్రదించే ఆ నీళ్లు కాసినైనా తాగాడు, ఇంకా తినలేదేమి, అతిథికి పెట్టాకే తినాలనుకున్నాడు. అనేసరికి ఒకసారి సుదర్శనం రాగానే దుర్వాసుడికి తన తల ఖండించేస్తుందేమో ఆ సుదర్శనం అని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. చక్ర ప్రయోగం కదా, చక్రాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ ఎవరు చేస్తారో వాళ్ళే ఆపాలి. ఎన్ని లోకాలకు వెళ్ళినా, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా అంబరీషుడు అదే దుర్వాసుడికి రక్షణ దొరకలా. చివరికి ఏం చేయమంటావు సుదర్శన అంటే వెళ్ళి అంబరీషుడినే రక్షణ వేయమన్నాడు. తిరిగి ఎవరినైతే శపించబోయాడో అంబరీషుడి దగ్గరికే వచ్చి రక్షించు, నన్ను ఈ చక్రం నుంచి నన్ను కాపాడమని అడిగాడు. అప్పుడు మళ్ళీ అంబరీషుడు విష్ణువుకి నమస్కారం చేసుకున్నాడు. చక్రం వెళ్ళిపోయింది. అంటే ఏకాదశి వ్రతం అనేది ఎవరైనా భంగం చేయబోతే, అంటే కావాలని వాళ్ళకి జరిగేటటువంటి శాస్తి అది. అన్ని లోకాలు పరిగెత్తించాడు. పరిగెత్తించి మళ్ళీ ఎక్కడ తప్పు చేశాడో అక్కడికే వచ్చి నేను తప్పు చేశానని ఒప్పుకోవాల్సింది. దీని నుంచి ఒక విడిగా ఒక నీతి సూత్రం ఒకటి చెప్తా. ఎవరి పట్లైనా మనం తప్పు చేసాం, తప్పనిసరిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆ పాపం అక్కడ పరిహారం అవుతుంది. జరుగుతాయి కదా తప్పులు,
పొరపాటున ఏదో ఒక మాట అనేసాం ఎవరినో, అది పొరపాటున తర్వాత తెలిసింది, అన్నప్పుడు తెలియలే, లేదా కోపంలోనో ఎప్పుడో అనేసాం కనుక మళ్ళీ తర్వాత వారి దగ్గరికే వెళ్ళి దానికి క్షమాపణ చెప్తే అది ఆ పరిహారం అవుతుంది తప్పనిసరిగా. పాప పరిహారం ఎట్లా అని చాలామంది అడుగుతూ ఉంటారు, అందుకని చెప్పాను. ఇలాగే ఏకాదశి ఇది. ద్వాదశి నాడు చిలుకు ద్వాదశి అని చేస్తాం. చిలుకు అనేది తెలుగు పదం, ద్వాదశి అనేది సంస్కృత పదం. చిలుకటం అనమాట, చర్ని. అందుకనే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాగర మథనం జరిగిన రోజు. సాగర మథనంలో వాళ్ళు సాగర మథనాన్ని మందర పర్వతాన్ని వేసి వాసుకుని కట్టి చిలికారు కదా, కూర్మం మీద పెట్టి వీటన్ని చిలికారు. చిలికినప్పుడు అప్పుడు ఎన్ని వచ్చాయి? ధన్వంతరి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, సుర వచ్చింది, సుధ వచ్చింది. అంటే సుర అంటే కళ్ళు, సుధ అంటే అమృతం వచ్చింది. మళ్ళీ అప్సర స్త్రీలు వచ్చారు, నక్షత్రాలు వచ్చాయి, చంద్రుడు వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది. మనందరం లక్ష్మీపుత్రులం కనుక చంద్రుడు వచ్చాడు కనుక చంద్రుడు మనకి మామ. వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు కనుక మనకి చంద్రుడు మామ ఎందుకు అయ్యాడంటే అందుకు. ఆ తర్వాత ఈ భూమి నుంచే విడిపోయిన భాగం కనుక మనకి చంద్రుడికి చాలా సాపత్యాలు ఉంటాయి. అలాగే ఈ భూమి నుంచి విడిపోయిందే కనుక కుజుగ్రహానికి, మార్స్కి మనకి కూడా చాలా పోలికలు ఉంటాయి. ఈ లక్షణాలు అనమాట. ఇక్కడి నుంచే వచ్చింది అనేది. మనం వాళ్ళని ఊరికే మామ అని, భూమికి కొడుకే కుజుడు అని కథలని, కు అంటే భూమి, కూకి పుట్టినవాడు కుజుడు అని చెప్పుకోవటం ఇలాంటి కథల్లాగా మన ఋషులు అలాగే చెప్పారు మనకి అప్పుడు. మరి అప్పుడు భాష అదొక్కటే కదా, సంస్కృతమే కదా. తర్వాత కదా ఇన్ని భాషలు వచ్చాయి, ఇన్ని భాషలు వచ్చాయి, వీటికి లిపిలు వచ్చాయి. మొదట దానికి కూడా లిపి లేదు కనుక ఈ రకంగా ద్వాదశి నాడు ఆ చిలికే కార్యక్రమం అయ్యి దాంట్లోంచి ఇన్ని వచ్చినాయి కనుక ఇంకా ఎన్నో. కౌస్తుభం వచ్చింది, కామధేను వచ్చింది, ఉచ్ఛేశ్రం వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఒకట ఎన్నో వచ్చాయి కదా. ఇంద్రుడు కోల్పోయినవన్నీ తిరిగి వచ్చాయి కనుక ఆ రోజుని మనం పూజ చేసుకుని అక్కడ దీపాలు పెట్టుకుంటే, లక్ష్మీదేవి ఆ రోజు తులసిలో ఉంటుందని భావిస్తూ అక్కడ దీపాలు పెట్టుకుంటే అవన్నీ మళ్ళీ మనం కూడా పొందున్నట్టుగా భావన అనమాట. అవన్నీ ఆ కోరికలన్నీ తీరినట్లుగా, ఒకప్పుడు పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా భావిస్తూ చేసేటటువంటి పూజ అది. క్షీరాబ్ది ద్వాదశి నాడు అది. త్రయోదశి చతుర్దశి కలిసిన ఆ సమయాన్ని, ఆ సంధి సమయాన్ని ఏ రోజు వచ్చిందో దాన్ని మాస శివరాత్రి అంటాం. ఆ రోజు శివుడికి ప్రత్యేకంగా జాగరణలు, పూజలు, ఉపవాసాలు అవన్నీ శివరాత్రి వ్రతం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. తర్వాత పున్నమి వస్తుంది. ఈ పున్నమి నాడు, కార్తీక పున్నమి, చాలా చోట్ల దీపావళి లాగా చేస్తారు. దీపావళికి ఎన్ని దీపాలు వెలిగించి అట్టహాసం చేస్తారు. టపాకాయలు కాల్చడం, బాణసంచ, ఇవన్నీ అప్పుడు కూడా. ఈ బాణసంచ అనే మాట కూడా పితృదేవతలకి మనం దీపాల్లో అప్పుడు ఇలాగ వెలిగించి ఇలా బాణాల్లాగా కొట్టి దాంతో, అందుకనే ఇప్పటికీ కొన్ని పైకి ఆకాశంలో ఎగరేసేటటువంటివి ఉంటాయి చూడండి, అవై చువాయిలని అలాంటివి కొన్ని పెడుతూ ఉంటారు, ర్యాకెట్స్ అని. ఇప్పుడు అవి పెడితే పైకి వెళ్తాయి. పైకి ఎంత దూరం వారికి మనం పెద్దలకి మార్గం చూపించగలిగితే అంత దూరం అనమాట. ఇప్పటిదాకా వెళ్తూ ఉంటారు అనేది భావన. ఆ భావనలో ఇలా ఆకాశానికి వెళ్ళేటటువంటి పేల్చేటివి, మళ్ళీ ఇక్కడ మనం బాజా భజంత్రులతో వాళ్ళని సాగనంపుకోవటానికి ఇక్కడ టపాకాయలు టపటపాలు పేల్చేవి, మళ్ళీ దీపాలు. ఆ రోజున చేసేటటువంటి దీపోత్సవం పూర్తిగా పున్నమి నాడు దీపోత్సవం అసలు యాక్చువల్లీ చేసుకోకపోయినా పర్వాలేదు. దీపావళి అమావాస్య కనుక అప్పుడు చీకటి ఉంటుంది, దీపాలు చేయాలి. కానీ ఆ రోజున ఇవన్నీ చంద్రుడికి దీపం చూపించటం అందరికీ ఆ రోజున చేసే దీపోత్సవం దీపావళి కంటే కూడా చాలా గొప్పగా చేసుకునేటటువంటి ప్రాంతాలు కొన్ని ఉత్తర దేశంలో ఉన్నాయి. కాశీలో అక్కడ అలాంటి చోట ఈ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు చేసే సంబరాలు అవి చాలా బాగుంటాయి. ఆ రోజుల్లో నదిలో దీపాలు వదలటం, ఎందుకంటే ఆ భూమి మీద, నీళ్లలో, అంతరిక్షంలో అన్ని చోట్ల కాంతులు విరజిమ్మటం అనమాట. వీలైనంతగా ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందో మనకు అంతసేపు దారి చూపిస్తూ ఉంటుంది, మోక్షాన్ని ఇస్తుంది అనేటటువంటి నమ్మకం. ఈ కార్తీక పూర్ణమి నాడే సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వెలిగించే 365 ఒత్తులు. 365 అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాం కానీ 365 అని నిజానికి అది 365 ప్రతి సంవత్సరానికి కాదు, కొంచెం తేడా ఉంటుంది. ఈవెన్ గ్రెగరియన్ క్యాలెండర్లో కూడా, మన క్యాలెండర్లో కూడా ఆ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది దాకా ఎన్ని రోజులు వచ్చాయో అన్ని రోజులు లెక్క. అదే కదా మనకు కూడా సంవత్సరం మారుతుంది అప్పటి నుంచి. కనుక అన్ని దీపాలు పెట్టుకుని 365 పెట్టుకుంటే నష్టమే లేదు, ఎందుకంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు సాధారణంగా. కనుక అది పెట్టుకుని దానిని వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా ఎప్పుడైనా ఒకరోజు మానేసిన, ఎప్పుడైనా మనం పెట్టుకునేప్పుడు మనస్సు దాని మీద కేంద్రీకరించి పెట్టకపోయినా అప్పుడు అది ఊరికే పుత్త కర్మే అయింది, భక్తి కాలేదని చెప్పాను కదా. ఈ ఒక్కసారికైనా
అది వెలిగించేటప్పుడు పూర్తిగా దానిలో మమేకమై, అంటే దాన్ని ధ్యానంతో, భక్తితో, ఇష్టంతో పెట్టుకుంటే, అంటే మనకి మోక్షం కావాలనో, ముక్తి కావాలనో ఏవో ఉంటాయి కదా లోపల కోరికలు, మన కష్టాలు పోవాలనో, సుఖాలు రావాలనో, మంచి జరగాలనో ఉన్నాయి కదా ఇవన్నీ. అలాంటి వాటి కోసం ఆ రోజున చక్కగా దీపం పెట్టుకుంటే పున్నమి నాడు అది కూడా చాలా మేలు చేస్తుంది. ఆ రోజు విశేషంగా కొన్ని పదార్థాలు కూడా వండుతూ ఉంటారు కదమ్మా. వండటం ఎప్పుడూ కూడా వంట గురించి దేవతలు ఎవరు వారు వచ్చి తినరమ్మా. మనలో ఉన్న రాముడికే, మనలో ఉన్న ఆత్మారాముడికే, మనలో ఉన్న ఆ దేవతకే. అందుకనే అక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ తింటాం. గమనించారా? ఎదురుకుండా పెడతాం, మళ్ళీ ఇక్కడ తింటాం. కొంతమంది అసలు ఇవాళ పండగ కదా ఏం చేయమంటారు అని అడిగి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరిని అడుగుతున్నారు? దేవుడిని అడగట్లా. మనకి మన ఇష్ట ప్రకారం ఆ రోజునే పాలతో చేసేవి ఏం చేసినా, ముఖ్యంగా లక్ష్మీదేవి వస్తున్న రోజులు కదా, కనుక ఆవిడ సంతోషపడుతుంది. అంటే తన పుట్టిల్లు బాలసముద్రం గుర్తొస్తుంది ఆవిడకి. పుట్టింటిని గుర్తు చేస్తే ఎవరైనా సంతోషపడతారు కదా, అందుకని. అంతేకాని నేను నైవేద్యాలు ఎప్పుడు కూడా ఎవరేం అడిగినా లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆ నైవేద్యాలు చెప్తాం. లేకపోతే అసలు ఇంకెక్కడ ఎవరు కూడా ప్రత్యేకంగా ఏదో వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసుకోమని ఇలాంటివి ఉన్నాయి, కానీ లడ్డూలు చేయమని కానీ, లడ్డూలు ఈ మధ్యన నూతన సంప్రదాయంలో వచ్చినాయి, కానీ అంతకు ముందర అసలు లడ్డు అనేది లేదు. వెంకటేశ్వర స్వామికి కూడా పెట్టేటటువంటి లడ్డు ప్రసాదం అందరికీ పంచడానికి వీలుగా తయారు చేస్తున్నారు, కానీ ఆయనకి చేసేటటువంటిదంతా అన్నాలే. దధ్యోదనం, పులిహార, దోశలు, బజ్జీలు ఆయనకి అలాంటివే చేసి పెడతారు. అరిసెలు, వడలు, అవే అసలు నైవేద్యాలు. అవి కొన్నాళ్ళ నుంచి సంప్రదాయంగా వస్తున్నాయి కనుక. అంతేకాని వీటికి ఎక్కడా కూడా పౌరాణిక ఆధారాలు గట్టిగా లేవమ్మా. పౌరాణిక ఆధారాలు అంటే శాస్త్ర ఆధారాలు, ఫలానా శాస్త్రంలో ఫలానా గ్రంథంలో ఉంది దాన్ని తీసుకొని చెప్తామంటే అలాంటివి లేవు కనుక నేను గట్టిగా అవి చెప్పడానికి ఆసక్తి చూపించట్లా, అందుకంటే ఏమీ లేదు. కానీ ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తున్నాం కనుక, ఏది చేసినా ఆ భావన ఉండాలి. భగవంతుడి కోసం చేస్తున్నాం, ఆయనకి నైవేద్యం పెట్టాక మనం తింటున్నాం అంటే ఆయన ఎంగిలి మనం తినాలి అన్నట్టు. ఇంకొకటి నియమం ఉంది, కార్తీక మాసంలో ఎంగిలి తినకూడదు. ఎంగిలి ఎవరికి పెట్టకూడదు, ఎంగిలి ఎవరి నుంచి తిన. దేవుడు ఎంగిలి తినొచ్చు. కొన్ని ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఎందుకంటే స్వచ్ఛంగా ఉండాలి ఆ నెలంతా. ఎంగిలి తింటే మనం మైలపడ్డట్టు లెక్క. అందరికీ ఎంగిలి పెట్టే అర్హత ఉండదు, అందరికీ ఎంగిలి తినేటటువంటి పాపము ఉండదు. ఎంగిలి నిజంగా పాపమే. మన సంప్రదాయంలోనే ఎంగిలి అనే మాట ఉంది. అసలు ఇంగ్లీష్లో ఎంగిలి అనే మాటే లేదు, అంటే వాళ్ళకి ఆ సంప్రదాయమే లేదు, ఆ రూలే లేదు, ఆ పద్ధతి లేదు కనుక ఆ వొకాబులరీ లేదు, ఆ వర్డ్ లేదు వాళ్ళకి. ఇలాగే నడుస్తుంది కనుక ఇక్కడ కార్తీక మాసంలో ఈ నియమం కూడా ఉంటుంది, ఎంగిలి తినకూడదు, పాటించాలి. ఎంగిలి ముందరే చక్కగానే ఎవరు తింటున్నా మరి ఇప్పుడు ఒకళ్ళ కంచెలోంచి ఒకళ్ళు షేర్ చేసుకుని తింటాం, ఇలాంటివి ఇప్పుడు కూడదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడు ప్రసాదంగా భావించి తినాల్సిన రోజులు అన్నమాట ఇవి. ఏది చేసినా సరే దేవుడు ముందర పెట్టి భక్తిగా పెట్టి ఆ దేవుడు తను తిన్నాడు అని భావించి అది వాళ్ళ ప్రసాదంగా దాన్ని మనం తినాలి. దేవుడికి పెట్టేదాకా అది సాధం, దేవుడి నుంచి మనకు వచ్చేటప్పుడు ప్రసాదం. మారిపోయింది, దాని పరిస్థితి మారిపోయింది, అప్పుడు దాని డివినిటీ మారిపోయింది, దాని పవర్ మారిపోయింది, దాని శక్తి మారిపోయింది, దాని మహత్యం మారిపోయింది. అలా భావించి తింటే తప్పనిసరిగా అది మనకి ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.